హలో హాయ్ అందరికీ నమస్కారం. గోదావరి విలేజ్ అబ్బాయి కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్ 23 మార్చ్ 2025 తారీఖు. ఈ వెళ్ళిన పాత రోజుల కన్నా ఇప్పుడు వెళ్ళిన రూట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా డెవలప్ అయింది టెంపుల్. రోడ్లు కూడా బాగుంది ఫ్రెండ్స్. వెళ్ళిన దారిలను చక్కటి కళ్ళు, అడవి ధరలు తీసిన కళ్ళు, అది టేస్ట్ ఎలాగుందో సేవించడానికి చూసాం. కొత్త వెరైటీతో ఉన్నాయి. అది ఆనమకాయ బుడత, ఆ బుడతతో ముంచుకుని తాగుతున్నారు కళ్ళు. కళ్ళు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బుడత, ఆనమకాయ బుడతకి దానికి తగిలిచ్చారు. దాంతో ఎలా తాగాలో చూద్దాం. ఆయన తాగుతున్నాడు, తర్వాత నేను ఎలా తాగుతానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, దాన్ని ఎట్లా ఉంచి ఆకుని అలా ఉంచుకుని నోట్లో పెట్టుకుని అలా తాగుతారు. తాటికల్లు చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. తాటికల్లు ఆరోగ్యానికి మంచిది. నేను గుబ్బలమంగమ్మ గుడికి వెళ్ళే దారిలో కళ్ళు ఫ్రెష్గా తీశారు ఫ్రెండ్స్. దాన్ని టేస్ట్ ఎలాగుందో కూడా చూసాం. ఎంతగా అది ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ చిన్న గ్లాసు. ఆ ఆనవకాయ పొడితో వెరైటీగా ఉంది. దాంతో నేను కూడా కొంచెం టేస్ట్ ఎలాగుందో చూపించడానికి కొంచెం తాగాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. కళ్ళు మట్టికి ఒరిజినల్ కళ్ళు. ఇప్పటి కళ్ళుకి పూర్వం కళ్ళుకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కళ్ళును కొంచెం కల్తీ ఉంది ఫ్రెండ్స్. కల్తీ అంటే పౌడర్ కళ్ళు. తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాదు. ఇది ఇప్పుడు తీసిన కళ్ళు, అడుగుదారులు తీసిన కళ్ళు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఆ పొడతతో తాగాలనిపించింది, తాగాను. చాలా టేస్ట్, నెంబర్ 1 టేస్ట్. అలా కొంచెం తాగాను అంతే, ఎక్కువ తాగలేదు. కానీ టేస్ట్ గురించి తాగాను. చాలా బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అది దారుమయాన్ని ఇలాగా కళ్ళు సేవించుకుంటూ వెళ్ళాం. చాలా బాగుంది. ఓకే, తర్వాత గుబ్బలమంగమ్మ వెళ్ళే దారిలోను చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు బాగా అడవిదారి, వెహికల్స్ వెళ్ళడానికి మార్గాలు ఉండేవి కాదు. ఇప్పుడు తార్ రోడ్ వేసి చక్కగా ఇప్పుడు కూడా డెవలప్ చేశారు. చూడండి, ఇది నేను వెళ్ళేది 4వ సారి. ఇది అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. కన్వీనెంట్గా ఈ రోజు మట్టికి, ఆదివారం మట్టికి చాలామంది జనం వచ్చారు ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు. కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు. తిరణాలాగా ఉంది, తిరణాలలాగా. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు.